ఇక ఎన్టీఆర్ జిల్లాలో పెన్షన్ సొమ్ము కాజేశాడు వెల్ఫేర్ అసిస్టెంట్. ఒకటి కాదు రెండు కాదు అక్షరాల 7,50,000 పింఛన్ డబ్బులతో తోట తరుణ్ పరారయ్యారు. అయితే నందిగామ మండలం కంచికచెర్లలోని 3వ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నాడు తరుణ్. ఉదయం పింఛన్ డబ్బులు ఇచ్చేందుకు లాగిన్ కాకపోవడం, తరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నందిగామ ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే గతంలో నెమలిలో ఓ పింఛన్ నగదు గోల్మాల్లో తరుణ్ సస్పెండ్ అయినట్టుగా తెలుస్తోంది. కంచికచెర్ల 3 సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ వెల్ఫేర్ అసిస్టెంట్ మామూలుగా ఈరోజు 1వ తారీఖు పొద్దుటే ఉదయం 7 గంటలకి పెన్షన్ స్టార్ట్ చేయవలసి ఉంది. అతను ఇవ్వాల్సిన 100 పెన్షన్ల తాలూకు 4,58,000 రూపాయలు ఉదయం 8:30 కూడా స్టార్ట్ చేయకపోయేటప్పటికి ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూగా ట్రై చేస్తున్నాము. ఆ తర్వాత అతని ఓన్ విలేజ్ నేటివ్ విలేజ్ గంపలగూడెం పెనుగొలని విలేజ్ అన్నారు. అక్కడికి కూడా గంపలగూడెం వాళ్ళ ద్వారా ట్రై చేసి అక్కడికి ఇంటికి కూడా మనిషిని పంపించినప్పుడు వాళ్ళ బ్రదర్ అలాగే ఫాదరు పొద్దుటే మార్నింగ్ ఉదయం తెల్లారుజామునే 5 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారని చెప్పారు. అయితే ఇక్కడికి ఇప్పటికీ కూడా రీచ్ కాలేదు. అతను ఇవ్వాల్సినటువంటి అంటే ఎన్నిసార్లు ట్రై చేసినప్పటికీ కూడా ఫోన్కి అందుబాటులో లేని కారణంగా మరి పెన్షన్ అందరికీ మిగిలిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ అమౌంట్ అలాగే ఒక వెటర్నరీ అసిస్టెంట్ కూడా 2,92,000 అంటే 29వ తారీఖు అమౌంట్ డ్రా చేసినప్పుడు ఆ వెటర్నరీ అసిస్టెంట్ తన సొంత కారణాలతోటి ఆ అమౌంట్ తీసుకోలేదు. 1వ తారీఖు తీసుకుంటానని చెప్తే 1వ తారీఖు ఇస్తానని చెప్పేసి అన్నారు. మొత్తం అమౌంట్ 7,50,000 రూపాయలు అతని దగ్గర ఉంది. ఫోన్కి అందుబాటులో లేదు. సో అతని కోసం ట్రై చేస్తున్నాము. అదే విషయం పై అధికారులకు కూడా తెలియజేసి కంచికచెర్ల శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని డిజిటల్ లైబ్రరీలో మంటలు చెలరేగాయి. భారీగా పొగ కమ్ముకోవడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక కంప్యూటర్, ఫర్నిచర్లు దగ్ధమయ్యాయి. ఏసీలో పేలుడుతో ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. ఇక హైదరాబాద్ కుకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్ పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 2 రోజులుగా కనిపించకపోవడంతో హాస్టల్ గది వద్దకు వెళ్లారు సిబ్బంది. అయితే మహేందర్ ఉరివేసుకుని ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక మహేందర్ జేబులో సూసైడ్ నోట్ లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి మహేందర్ సన్ ఆఫ్ నర్సింహులు 27 ఇయర్స్. ఈ టీసీఎస్లో జాబ్ చేస్తుండే గతంలో టెంపరీగా జాబ్ రిజైన్ చేసి వేరే జాబ్ సర్చింగ్లో దాని విషయంలో జాబ్ లేదని విషయంలో తర్వాత ప్రేమ వల్ల విఫలమైన విషయం అని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి శ్రీ సాయి హర్షిత పీజీ హాస్టల్లో హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి కారణం మేము వెరిఫై చేయగా ఆయన సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకొని అది వెరిఫై చేస్తే నేను లైఫ్లో ఏం సాధించలేకపోయాను, జాబ్ కూడా పోయిన తర్వాత లవ్లో కూడా ఫెయిల్ అయిపోయాను, అమ్మా నాన్న నా గురించి బాధపడకుండా అని చెప్పేసి అన్న రాసి హ్యాంగింగ్ చేస్తున్నారు. ఇతన్ని సిద్దిపేటలో ఉంటాడు. అతను ఈ హాస్టల్లో 6 months అయిందంటే వచ్చి ఇంతకుముందు వేరే హాస్టల్ ఉంటే అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాడు. నిన్నటి రోజు మహేందర్ సన్ ఆఫ్ నర్సింహులు 27 ఇయర్స్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్,
ప్రేమ పరంగాను మరోవైపు ఉద్యోగ పరంగా విఫలమై మనోవేదనతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఉప్పర్పల్లి మహేందర్ కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలో ఉన్న హర్షిత బాయ్స్ పీజీ హాస్టల్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 31న హాస్టల్ గదిలో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే గత 2 రోజుల నుంచి మహేందర్ కనిపించకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు గది వద్దకు వెళ్లి చూసేసరికి అతను మరణించినట్లు గుర్తించారు. ఇమీడియట్ గా వాళ్ళు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి పోలీసులు సమాచారం అందుకొని ఇమీడియట్ గా చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం వారికి ఇక్కడ మహేందర్ జేబులో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్ లో తనకున్నటువంటి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే ప్రేమ పరంగా ఈ విషయాలన్నింటినీ కూడా అతను మెన్షన్ చేయడం జరిగింది. సో అప్పుడు పోలీసులు ఇది ప్రేమ పరంగాను ఉద్యోగ విషయంలో విఫలమైన అవడంతో ఆ రకంగా వేదనకు గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడనేది ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామంటూ పోలీసులు తెలియజేశారు. సంజన. Right, Kumar, thank you for the updates. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసింది. ఉదయం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని దేశీయ సూచీలు నష్టాల్లో కదలాడాయి. ఒక్కసారిగా పైకి లేచి లాభాల బాట పట్టాయి. అయితే ఇది ఎంతోసేపు నిలవలేదు. తర్వాత నుంచి క్రమక్రమంగా మార్కెట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి. సెన్సెక్స్ 1390 పాయింట్ల నష్టంతో 76,024 వద్ద ముగిసింది. నిఫ్టీ 353 పాయింట్ల నష్టంతో 23,165 వద్ద నిలిచింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసింది. ఉదయం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని దేశీయ సూచీలు నష్టాల్లో కదలాడాయి. అయితే ఒక్కసారిగా పై లాభాల బాట పట్టాయి. అయితే ఇది ఎంతోసేపు నిలవలేదు. తర్వాత నుంచి క్రమక్రమంగా మార్కెట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి. సెన్సెక్స్ 1390 పాయింట్ల నష్టంతో 76,024 వద్ద ముగిసింది. నిఫ్టీ 353 పాయింట్ల నష్టంతో 23,165 వద్ద నిలిచింది. ఇక హెచ్సియు భూముల వ్యవహారం పార్లమెంటుకు చేరింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ 0 అవర్లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. భూముల వేలాన్ని తక్షణమే ఆపివేయాలని పెద్దల సభ వేదికగా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అయితే భూముల వేలాన్ని ఆపి పర్యావరణాన్ని రక్షించాలన్నారు. అరుదైన పక్షులు, వృక్షజాతులు అక్కడ ఉన్నాయని, ఉగాది పండుగ రోజున అర్ధరాత్రి హెచ్సియు భూముల్లో బుల్డోజర్లు నడిపించారన్నారు. భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారని, ఉచిత హామీల పథకం కోసం భూములను అమ్మవద్దన్నారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదన్న లక్ష్మణ్, రాహుల్ రేవంత్ రాజ్యాంగం నడుస్తుంది అని మండిపడ్డారు. The Congress government in Telangana has decided to auction 400 acres of land claimed by University of Hyderabad, a prestigious central university. The University of Hyderabad established in 1974 and allotted 2,300 acres, but till now there is no demarcation took place. The move not only undermining the rights of central institution but also raises serious questions about environmental and conservation and governance. This land put to auction includes ecologically sensitive areas such as the Mushroom Rock and other biodiversity rich zones near University's East Campus. Sir, unfortunately, on the most prestigious this campus, on festival day, in midnight, this government had made to see that bulldozers with heavy police bandobast, they have ravaged the forests, lakes, habitants, and they are now the entire student community is unrest in the campuses. The Congress government claims sustainable development, but how can destroying Hyderabad's green lungs and
education institutions be sustainable. I urge the House to take cognizance of this issue. The auction must be stopped immediately and the ownership is clearly established and environmental concerns are addressed. Let us not allow Hyderabad's heritage and greenery to be bulldozed for short-term gains. For the sake of your Revdi's announcements, you are unable to now fulfill the promises. Now you are putting to auction all the governments in Telangana. This is how now in Telangana Dr. Baba Saheb Ambedkar संविधान नहीं लागू हो रहा, सिर्फ और सिर्फ त्रिपुरार का राहुल गांधी रेवंत रेड्डी का संविधान चल रहा है, यही जबरदस्ती से चल रहा है सर। హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పుప్పాలగూడలోని ఆయన నివాసం వద్ద పోలీసులు బలగాలు పహారా కాస్తున్నాయి. హెచ్సియు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. హరీష్ రావు విద్యార్థులకు మద్దతుగా వెళ్తారని భావించిన నార్సింగి పోలీసులు మాజీ మంత్రిని బయటకి రానివ్వకుండా ఉండేందుకు హరీష్ రావు నివాసం వద్ద పహారా కాస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పుప్పాలగూడలోని ఆయన నివాసం వద్ద పోలీసులు బలగాలు పహారా కాస్తున్నాయి. అయితే హెచ్సియు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. హరీష్ రావు విద్యార్థులకు మద్దతుగా వెళ్తారని భావించిన నార్సింగి పోలీసులు మాజీ మంత్రిని బయటకి రానివ్వకుండా ఉండేందుకు హరీష్ రావు నివాసం వద్ద పహారా కాస్తున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకంలో భాగంగా ఇటు షాద్నగర్ నియోజకవర్గంలోని 6 మండల కేంద్రాలలోని రేషన్ షాప్ వద్ద రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబార్ అలీ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, ఫరూక్ మండలం మాజీ జెడ్పీటీసీ పంది వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. उठा लेना अपन बस। ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన చరిత్రలో నిలబడి అందరి హృదయాల్లో నిలిచిపోయి ఇవాళ సన్న బియ్యం పంపిణీ పథకం. ఈ పథకం ఇవాళ గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఎంతో జనాభా కలిగిన భారతదేశం ఆహార కొరత ఉండే. ఇవాళ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా ఆహార కొరత తీర్చి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలి అనే ఆలోచనతో ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులు తేవడం జరిగింది. మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం జూరాల ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు అంటే ఎన్నో బహుళార్థక సాధక ప్రాజెక్టులు తేవడం వల్ల, సాగునూరు ఇవ్వడం వల్ల ఇవాళ ఆహార కొరత తీరుతూ వచ్చింది. అందులో భాగంగా ఇలా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఒక నినాదం ఇవాళ రోటీ కపడా ఔర్ మకాన్ గరీబ్ హటావో 20 సూత్రాల పథకం తెచ్చి నిరుపేదలను యొక్క పేదరికాన్ని నిర్మూలించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టిపై చీటింగ్ కేసులు నమోదు చేయాలన్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పిఎస్లో లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ప్రజలకు 6 గ్యారంటీలు అంటూ అలవిగాని 420 హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా హామీలు అమలు కాలేదన్నారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గెలిచి ఏడాదవుతున్నా 6 గ్యారంటీలు జాడపత్తలేవన్నారు. ప్రజలకు మొండి చేయి చూపిస్తుందని ఆయన మండిపడ్డారు. ఇక రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కపై చీటింగ్ కేసు నమోదు చేయకుంటే జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని రేగా కాంతారావు హెచ్చరించారు. గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు
420 హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి అమలు చేయలేక చతికిలబడి రాబడి ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఆలోచన లేని, అవగాహన లేనటువంటి పాలన కొనసాగిస్తూ 6 గ్యారెంటీల పేరుతోని ప్రత్యేకంగా పిసిసి అధ్యక్షుడు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆనాటి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా ప్రతి ఇంటికి గ్యారెంటీ కార్డు పేరుతోని సంతకాలు సేకరించి, సంతకాలతో సేకరించినటువంటి, సంతకాలు చేసినటువంటి, హామీ ఇచ్చినటువంటి కార్డుని ప్రతికి కార్యకర్తల చేత పంచిపెట్టి ప్రజల్ని నయవంచనకు గురి చేసి ఈరోజు ఆదాయం తగ్గింది ప్రభుత్వానికి, మేము హామీలు అమలు చేయలేకపోతా ఉన్నాం అని చెప్పే చేతులు ఇచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఎందుకు దాపురించింది? ఆనాడు కరోనా సమయంలో కూడా, క్లిష్ట పరిస్థితిలో కూడా ఎటువంటి సంక్షేమ కార్యక్రమానికి నిధులు ఆపకుండా ప్రజలను ఆ రోజు ఆపత్కాలంలో ప్రజల్ని ఆదుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి గొప్ప నాయకుడు. మీ ఎన్నికలలో, శాసనసభ ఎన్నికల్లో, గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు, 420 హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి అమలు చేయలేక చతికిలబడి రాబడి ఏ విధంగా వస్తుందని చెప్పి వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రవాణాను నిలిపివేయడంతో తామంతా రోడ్డున పడ్డామని ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లు నిరసనకు దిగారు. రహదారిపై ధర్నా నిర్వహించి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేకు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు కలగజేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇక హెచ్సిఎస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ షురూ అయింది. విజిలెన్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టారు. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్టేడియం సిబ్బందిని విచారిస్తున్నారు. అయితే టికెట్ల అమ్మకం, పాసుల జారీ తదితర అంశాలపై అయితే శ్రీనివాస్ రెడ్డి వారిని అడిగి తెలుసుకుంటున్నారు. కాగా టికెట్లు, పాసుల కోసం తమను ఇబ్బంది పెడుతోందని హెచ్సిఏపై ఎస్ఆర్హెచ్ ఆరోపణల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ చేపట్టారు. అయితే సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా విజిలెన్స్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో నిజాలు రాబట్టేందుకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. అడ్మిన్ ఆఫీసులో పనిచేసిన ఉద్యోగులతో విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.